హైపర్ న్యూస్కి స్వాగతం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్న యోగా కార్యక్రమాన్ని చూస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు యోగాను ఆచరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనేక శాఖల ఉద్యోగులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా యోగా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు. యోగా నిర్వహించిన వారికి మిమ్మల్ని అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు యోగా ఎంతో అవసరమని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్లో 2 లక్షల మందితో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని, ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. యోగాంధ్ర కొరకు అన్ని శాఖల అధికారులు, నాయకులు, ప్రజలు అందించిన సహకారానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, మస్తాన్ నాయుడు, సోమిశెట్టి చెంచురామయ్య, రహీం, శివకుమార్, జలీల్, బాలకృష్ణ నాయుడు, దయాకర్, పలు శాఖల అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 3, 4, very good, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Oh yes sir, very good. Forward bend చేస్తే మీరు బ్యాక్ బెండ్ చేసిన దాని వల్ల వచ్చే స్ట్రెయిన్ తగ్గుతుంది. దీన్ని శశాంకాసనం అంటారు. రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళని ముందుకు చాపండి. నెమ్మదిగా మీ ఎడమ కాళ్ళని బెండ్ చేయండి. లెఫ్ట్ లెగ్ బెండ్. మీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. రైట్ హ్యాండ్ లాక్. రిలాక్స్. మా నాన్నగారు కట్టా మురళీకృష్ణ గారు, గూడూరులో మురళీకృష్ణ ఆచార్య యోగా. మొదటి శలభాసనం. ముందు మనం అర్ధ శలభాసనం చేద్దాం. మీ 2 చేతులు 2 తొడల కింద పెట్టుకోండి. తొడల కింద. ఓకే. ఎడమ కాలు మోకాళ్ళు వంచకుండా పైకి లేసి దించండి. మనం చూడండి, ఏడు పెట్టి చూపిస్తున్నాం అని. అప్పటికే గుండె వేగం పెరిగిపోయింది. శ్వాస వ్యవస్థలో మార్పు వస్తుంది. మనం 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 120 సార్లు కొట్టుకుంటుంది. కొంతమందికి గుండె కొట్టుకొని ఆగిపోతుంది అటువంటి పరిస్థితుల్లో. సో అందువల్ల యోగాభ్యాసంలో శ్వాసల మీద చాలా ముఖ్యంగా దృష్టి పెట్టమని చెప్పారు. మీరు ఏ స్థితిలో ఉన్నా ప్రశాంత స్థితిలో శ్వాసలు చేస్తున్నారా గమనించండి. మీరు శ్వాసని నిదానంగా తీసుకోండి. అంతకంటే నిదానంగా శ్వాసని వదలండి. చాలా నిదానంగా స్థితి కలుగుతుంది. ఇదే నిర్మలమైన, నిశ్చలమైన, ప్రశాంత స్థితి. చూడండి, ఈ స్థితిలో మీరు ఆలోచిస్తే ఎలా ఉంటుందో, ఈ స్థితిలో మీరు తింటే ఎలా ఉంటుందో, ఈ దీర్ఘంగా నియంత్రించడం, ఇదే శ్వాసక్రియ. ఈ స్థితిలో మీరు ఉండడానికి మీ పనులన్నింటిలో ప్రయత్నించండి. మీ బ్రెయిన్ శక్తివంతంగా ఉంటే మిగతా వ్యవస్థలన్నీ ఆటోమేటిక్గా శక్తివంతంగా మారిపోతాయి. మీ కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, శారీరక సమస్యలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాణాయామ. ఇప్పుడు మన టేబుల్ వేడిగా ఉంది కాబట్టి శరీరాన్ని చల్లబరిచే ప్రాణాయామం చేయాలి, లేదా చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని వేడి
వారికి అలాగే ప్రజలకు ముఖ్యంగా యోగా దర్శనం చేసినటువంటి చిన్నారి బిడ్డలకు అందరూ కూడా పెద్దలకు నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం. మీ అందరూ తెలుసు, ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు యోగా డే జరిపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రౌండ్ డెవలప్మెంట్ చైర్మన్ మా రాజా గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. రాజా ముఖ్యంగా ఈ వైజాగ్ నిన్నదా కూడా నేను కూడా ఇన్ఛార్జిగా వెళ్ళాను అక్కడికి యోగా దినోత్సవానికి. అక్కడ దాదాపు 2 లక్షల మంది ఈ యోగా సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తూ దాదాపు 30 కిలోమీటర్ల వరకు మొత్తం ఈ యోగా కార్యక్రమం చేసేటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో చేశారని తెలియజేస్తున్నా. ఇది వరల్డ్ రికార్డ్. ఈ ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? దాదాపు ఇన్ని కోట్ల మంది ఈరోజు 10 రోజుల నుంచి దాదాపు 10 నెలల నుంచి అధికారుల దగ్గర నుంచి మామూలుగా ఉన్నటువంటి డాక్టర్ అమ్మాయిలు కానీ పిల్లలు కానీ యోగాలో శిక్షణ పొందుతూ ఎక్కడికక్కడ గూడూరులో కూడా దాదాపు 200 పైన సెంటర్స్లో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం ఈరోజు నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. దానికి సహకరించినటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖకి, ఆర్టీసీ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఆలోచించండి, ఎప్పుడు లేని విధంగా ఈరోజు వరల్డ్ రికార్డు కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆరోగ్యం కోసం మోడీ గారిని ఇక్కడ పిలిపించడం. అలాగే మొన్న అర్ధరాత్రి నుంచి ఏదైనా మీటింగ్ అంటే మామూలుగా సాయంత్రం మధ్యాహ్నం మీటింగ్ పెట్టి జనాలని బస్సులో తోలి పంపించే కార్యక్రమం. కానీ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5:30-6 వరకు కూడా మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రజలు రావడం నిజంగా ఒక శుభ సూచకం. ఈ రాష్ట్రానికి ఒక శుభ సూచకం. ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గౌరవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అటువంటి పెద్ద మనిషి మోడీ గారు చంద్రబాబు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను యోగాకు వస్తాను, వైజాగ్ వస్తాను, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయని చెప్పాడంటే ఎంత సమర్థుడో మన ముఖ్యమంత్రి అయినా ఒకసారి మనం ఆలోచించుకోమని ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ధైర్యశాలి, తీరుడు, నిజాయితీపరుడు మన పవన్ అన్న, అలాగే లోకేష్ బాబు గారు, ఇతర మంత్రుల నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా మోడీ గారికి స్వాగత సత్కారాలు చేసి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇంకెవరు చేయలేరు, చరిత్రలో ఎవరు చేయలేరు. ఎందుకంటే అన్ని కోట్ల మందితో యోగాని చేయించడం అంటే తమాషా విషయం కాదు. దాంట్లో అందరిని ఇన్వాల్వ్ చేయడం, అందరినీ ప్రతి ఒక్క ఇన్వాల్వ్ అయ్యాక అక్కడ రిస్క్ అనుకోవాలి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా చేశారు. ఎందుకంటే ఇది వాళ్ళ ఆరోగ్యం సంబంధించిన విషయం. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యమో మోడీ గారి ఆరోగ్యం కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్య విషయం. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మాండంగా ఆర్కేపీ చెత్త కూడా కలకల లాంటి విషయం కూడా మేము తెలియజేస్తున్నాను. నేను కూడా 4 రోజులు వైజాగ్లో కూడా వచ్చానమ్మా. అక్కడ కూడా కొన్ని బస్సులు ముఖ్యంగా కుటుంబంతో సహా రాత్రి అంతా తీసుకొని వచ్చి ఒక దగ్గర నుంచి వాళ్ళకంతా భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి మళ్ళీ గ్రౌండ్కి తీసుకెళ్ళి అక్కడ వేసినటువంటి ఈ పట్టు ఉన్నాయి కదమ్మా, ఏముంటుంది మ్యాట్లు, ఏ మ్యాట్ కాడ ఉంటారో వాళ్ళకే మ్యాట్ వాళ్ళకే జర్కీన్లు వాళ్ళకే సొంతంగా చేసినటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు చేశారని కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే యోగాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొట్టమొదట ప్రపంచం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మోడీ గారు అంటే తమాషా మనిషిగా ఈరోజు యుద్ధంలో మగాడుగా నిలబడి అవతలని వణికించినటువంటి వీరుడు ధీరుడు మా మోడీ. అటువంటి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాం. మన అదృష్టం అని చెప్పి కూడా నలుగురు తెలియజేస్తున్నా. ఈ భారతదేశ పౌరులు కాపాడినటువంటి ప్రధానమంత్రి, ఏకైక ప్రధానమంత్రి మా మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు యోగాంధ్ర దినోత్సవం, యోగాంధ్ర డే జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం.
ఇది కూడా వరల్డ్ గిన్నీస్ రికార్డులో ఇది చోటు చేసుకుంటుందని చెప్పి మీ అందరి సహాయ సహకారాలతో నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఆంధ్ర దిశలో మా మున్సిపల్ కమిషనర్ గారు బ్రహ్మాండంగా అప్పటి నుంచి కూడా నెల రోజుల నుంచి కూడా ఈ విషయంలో బ్రహ్మాండంగా కష్టపడి పనిచేశారు. ఆయనకి తోడుగా మా రాజా గురువు, నిజంగా మా రాజా పిల్లవాడైనా కానీ మా అందరికీ గురువు మా రాజా బ్రహ్మాండంగా అతను చేసే ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చెప్తున్నారంటే నాకే అర్థం లేదు, అంత బాగా మాట్లాడుతున్నాడు, అంత బాగా చెప్తున్నాడు, అందరికి ఇన్స్పిరేషన్. ఇలాంటి వాళ్ళు గూడూరులో మనం మన అదృష్టం. ఎందుకంటే యోగా పుట్టింది భారతదేశంలో అయితే మన రాజా పుట్టింది మన గూడూరులో, యోగా మాస్టర్ పుట్టింది మన గూడూరులో, మన అదృష్టం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఉంటే అందరూ ఆరోగ్యాలు ఆల్మోస్ట్ బాగుంటాయని చెప్పి నేను కోరుకుంటూ మా రాజాకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో మా జిల్లా కలెక్టర్ గారు బ్రహ్మాండంగా, మా ఎస్పీ గారు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా చేసే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలియజేస్తూ ఈరోజు ఉదయాన్నే ఇంతమంది మహిళలు, ఇంతమంది సచివాలయ సిబ్బంది, ఇంతమంది పొదుపు లక్ష్మి సంబంధించినటువంటి సభ్యులు, వాళ్ళ లీడర్స్, ఐసీడీఎస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పొలిటికల్గా కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ వారికి, జనసేన వారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నామా. ధన్యవాదాలు. సెకండ్ ప్లేస్ మళ్ళీ ఒక ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చింది. సో 5 ఈవెంట్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి, 5 ఈవెంట్స్లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. గీతిక నెక్స్ట్ థర్డ్ ప్లేస్. నెక్స్ట్ వెంకటేష్ 1935 ఏజ్ గ్రూప్ లో చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ వచ్చారు. భయంకరంగా వీళ్ళందరికంటే బాగా చేస్తారు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఒక్కొక్క స్కూల్ వచ్చి ఓకే ఓకేనా ఓకే 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 నానా నానా సైడ్ సుబ్రహ్మణ్యం సార్ చూడాలి ఇంకా ఓకే. యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఏకాగ్రతతో ఎటువంటి పనినైనా సులభంగా చేయవచ్చని జడ్జ్ సులోచన రాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జడ్జి మరియు లాయర్ల సిబ్బంది అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జడ్జి మరియు లాయర్లు సిబ్బంది అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ ఏకాగ్రత ఎంతో ముఖ్యమని, యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉత్సాహంగా ఉండేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను నిరంతరం చేస్తూ ఉండాలని కోరారు.
యోగాలో ఉండేటువంటి ఇంకో స్పెషల్ ఏంటంటే మీరు ఒక పొజిషన్లో ఒక ఆసనం చేసినప్పుడు దాని 3, 4, 5, 6, 7, 8, 6, 4, గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఉద్యోగులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో ఉద్యోగులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందని, యోగా వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని, ప్రతిరోజు యోగా చేయాలని సూచించారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉండే రైల్వే ఉద్యోగులు యోగా చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు.
Hand position. Hip. Bhujangasana. Parvatasana. Right leg front. Padasana. Backward bend. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ ఈరోజు యోగా దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం, అందులో భాగంగా మెయిన్ స్టేషన్స్లో, అదేవిధంగా డిఆర్ఎం ఆఫీసు, జిఎం ఆఫీసులో ఈ ప్రోగ్రామ్ చేయమని మనకు డిఆర్ఎం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, అందులో భాగంగా ఈరోజు మనం ఈ యోగా దినోత్సవాన్ని మన ఇద్దరు సూపర్వైజర్సు, స్టాఫ్ దగ్గర దాపు ఒక 100 మందితో ఈరోజు రైల్వే ఇన్స్టిట్యూట్లో చేయడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ యోగాని ప్రతిరోజు తమ జీవితంలో భాగం చేసుకుంటే మనం చేసేటువంటి రైల్వేలో చేసేటువంటి చాలా క్రూషియల్ ఉద్యోగాల్లో తప్పకుండా మనం చాలా రిలాక్స్గా ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని రోజు ఉదయాన్నే మన డైలీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పేసి రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఈ యోగా వల్ల తప్పకుండా వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఆశిస్తూ తప్పకుండా దీన్ని అలవాటు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యోగా వల్ల శారీరక మానసిక ఉల్లాసం పెరుగుతుందని, ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. అధ్యాపకులు కుమార్ మాట్లాడుతూ యోగా ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, నేడు ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారని, ఒత్తిడిని జయించాలంటే యోగా మంచి మార్గం అని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెల్లిగా ఎడముకలు మూసేసి కుడి ముక్కుతో వదలండి. మెల్లిగా అయిపోయిన తర్వాత మరలా కుడి ముక్కులు మూసేసి ఎడమ ముక్కుతో గాలి వదలండి. గూడూరు సాయికీర్తి హోండా షోరూంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు సాయికీర్తి హోండా షోరూం నందు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థానం తిరుపతి నందు యోగాభ్యాసంలో శిక్షణ పొందిన ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులైన దైవజ్ఞ శ్రీ నల్లారెడ్డి ప్రేమ్ కుమార్ గారిచే యోగా యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. యోగా వల్ల మానవ శరీరానికి చేకూరే ప్రయోజనాలు, ఆరోగ్యంపై వివరిస్తూ యోగా ఆసనాలు నేర్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో సాయి కీర్తి హోండా షోరూం అధినేత కేసరపు సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా నెలకొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ప్రశాంతత మరియు ఆరోగ్యం నెలకొల్పేందుకు యోగా పాటించడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి యోగాను దినచర్యగా పాటించాలన్నారు. ఈ సందర్భంగా యోగా గురువుని సన్మానించడం జరిగింది.
ఈ విధంగా శబ్దం ధ్వనించే విధంగా 9 సార్లు చేయండి. కుడి ముక్కని కుడి బ్రొటన వేలుతో క్లోజ్ చేసి వెన్ను నిటారుగా పెట్టాలి, వంగకూడదు. ఇటువంటి ప్రక్రియలో తల కూడా నిటారుగా పెట్టాలి. ఎవరు భుజాలను కానీ. ఇప్పుడు ఒకసారి కళ్ళు తెరవండి, నేను చేసే ప్రక్రియ చూడండి. ఈ ఎడమ ముక్కుతో పీల్చండి, బాగా పీల్చాలి, శబ్దం రావాలి. బాగా పీల్చి ఇప్పుడు ఈ 2 వేళ్లతో, ఉంగరపు వేలు చిట్కిన వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేయండి. కుడి ముక్కుతో వదలండి, కుడి ముక్కుతో వదలండి, శబ్దం రావాలి. అదే కుడి ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి, అదే కుడి ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి. ఇప్పుడు కుడి ముక్కుని క్లోజ్ చేయండి బటన వేలుతో, ఎడమ ముక్కుతో వదలండి, ఎడమ ముక్కుతో వదిలి అదే ముక్కుతో మళ్ళీ పీల్చుకోండి. ఇలా మీరు 9 సార్లు చేయండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. యోగా మనిషికి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హరిప్రసాద్ రెడ్డి అన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కలిచేడు గ్రామ సర్పంచ్ సుల్తానీ సురేష్ బాబు ఆధ్వర్యంలో యోగాను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి ఓకే. ఓకే, నెక్స్ట్ గో టు లెగ్. టోని ఈ విధంగా ముందు పెట్టండి. ఈ ఏళ్ళు ఆడించి ఈ విధంగా దీన్ని లెగ్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యేదానికి రిలాక్స్ చేయాలి. టోని రొటేషన్ చేసి క్లాక్ వైజ్లో చేసి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో చేసి అదేవిధంగా చేంజ్ ది లెగ్ చేంజ్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. విషయం ఏంటంటే ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు లేని తరుణంలో 11 మంది ఉపాధ్యాయులు ఉంటే 5 ఉపాధ్యాయులు ఉంటే ఈరోజు ఎప్పుడో బడి మూసేశారు. రాజా గారు మనకు సహాయ సహకారాలు అందిస్తుంటే దానికి తోడుగా వీళ్ళ బ్రదరు స్టేట్స్లో ఉన్నట్టు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కనీసం నేను మొహం కూడా చూడలేదు. ఒక మాట చెప్పగానే గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల వాలంటీర్లకి మనకి సహాయం చేస్తున్నాడు. నిజంగా వాళ్ళ బ్రదర్ కూడా కామాక్షికి పాఠశాల విద్యార్థులు దైనందిన కార్యక్రమంగా 45 నిమిషాలు యోగా ఆసనాలతో శారీరక ఆరోగ్యం. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ దైనందిన కార్యక్రమంగా 45 నిమిషాల పాటు యోగా ఆసనాలు చేస్తూ పోతే శారీరకంగా మానసికంగా ఉండగలుగుతామని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ అన్నారు. సైదాపురంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణం నందు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలలో యోగా గురువు గ్రీష్మ, ఎంపీడీఓ శివకుమార్, తహసీల్దార్ సుభద్ర, వ్యవసాయ శాఖ అధికారిణి హైమావతి, ఎంఈఓ ప్రసాద్, సుప్రియ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినిత్యం యోగా ఆసనాలతో ఆయన ఎంతో ఆరోగ్యంగా మానసిక ప్రశాంతతను గుర్తించి ప్రజల్లో ఒక అవగాహనతో దేశ ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచాలని తలంపుతో ఈ ఆసనాలకు సమయం కేటాయించుకునేలా ముందుకు తీసుకువచ్చారన్నారు. యోగాపై ఆయన రచించిన పుస్తకంను ప్రతి ఒక్కరూ చదవాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరారు.
అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ. ఈ మనం సెషన్ క్లోజ్ చేసే ముందు స్వామికి ఒక ప్రేయర్ సాంగ్ చెప్పుకొని సెషన్ క్లోజ్ చేద్దాం. మహిళల్లో ఒకరికి పీసీఓడి ఉంది. టెస్ట్ చేయించుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చేయించుకున్న వాళ్ళకి తెలియట్లేదు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ బాడీలో చేయించాను. ఈ ఆసనాస్ అన్ని మనం పతంజలి యోగ సూత్రాల నుంచి తీసుకున్నాము. పతంజలి ప్రాణాయామంలో ఫస్ట్ కపాలభాతి ఇవ్వగలుగుతాము. అప్పుడు మనం సరైన డెసిషన్స్ తీసుకోగలుగుతాం. చేయకూడదు. ఒకసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ బాగా శ్వాస తీసుకొని కంటిన్యూస్గా వదులుతూ ఉండాలి. గొంతు దగ్గర నుంచి వదిలితే గొంతు నొప్పి. తర్వాత 12 నుంచి 12:30 దాకా మీరు చేసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? బ్రెయిన్ అనేది మన బాడీ వెయిట్లో 2% ఉంటుందండి. కానీ మనం తీసుకునే ఆక్సిజన్లో 80% గారికి, ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చరల్ ఆఫీసర్ గారికి, ఎంఈఓ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అంగిటి కాంచుకొని అనే సౌండ్ చేస్తాము. కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేటప్పుడు కపాలభాతి. బాబా రామ్దేవ్ గారి మాటల్లో చెప్పాలంటే 1000 జబ్బులకి ఒకటే మందు కపాలభాతి. దీనివల్ల ఇప్పుడు చాలా మందికి మళ్ళీ రావు. షుగరు, బీపీ మీద కూడా పనిచేస్తుంది కపాలభాతి. ఇలా మనం కేవలం ఇక్కడి వరకే బ్రేక్ తీసుకొని ఇక్కడి వరకే వదిలేమంటే గొంతు నొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా పొట్ట మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మనం యోగా ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలి, ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం చాలా బాగా చేసామని అనుకుంటున్నాను. మన కోసం ఇంత శ్రమ తీసుకొచ్చిన గ్రీష్మ మేడం గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనందరికి కూడా మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. రిలాక్స్, నార్మల్ బ్రీత్స్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. మన కోసం మనం 45 నిమిషాలు కానీ కేటాయించగలిగితే ఆరోగ్యకరంగా ఉండేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఈ యోగాని దైనందిక కార్యక్రమాల్లో ఒక భాగంగా చేసుకోండి. ఈ యోగాకి సంబంధించి మన నరేంద్ర మోడీ గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు. దాన్ని తెలుగు అనువాదం కూడా మన దగ్గర ఉంది. మన సచివాలయ సిబ్బంది అందరికి కూడా దాన్ని షేర్ చేస్తున్నాము. మీరు కూడా వీలైనంత వరకు దాన్ని ఒకసారి చదివేదానికి చూడండి. అంటే మనం ఫోన్లోనే చదువుకోవచ్చు. చదువుకుంటే కొంత అవగాహన అనేది వస్తుంది మనకి. కాబట్టి ఇటువంటి ఈ యోగా డేని అంటే ప్రభుత్వం ఇంత బృహత్తరంగా ఏర్పాటు చేసిన ఈ యోగా డేని ఆషామాషిగా చేయకుండా యోగా నిపుణుల చేత అంటే మన సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ మనం ఇప్పటికిప్పుడు నేర్చుకొని చెప్పడం వేరు, యోగాలోనే గురువులుగా ఉండే వాళ్ళ ద్వారా చెప్పించడం వేరు. ఈ ఉద్దేశంతోనే మనం ఈ నెల 14వ తారీఖున ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆనంద్ రెడ్డి గారిని యోగా గురువు, ఎంఎస్సి యోగా, ఎంఎస్సి సైకాలజీ అంటే యోగాలో చాలా నిష్ణాతులు, ఆయన్ని పిలిపించామన్నమాట. వారు మన మీద ఒక రకంగా చెప్తే దయ చూపే ఆయన చాలా బిజీగా ఉంటే కూడా మన మండలానికి ఇచ్చేసి చాలా చక్కగా అవగాహన కల్పించారు. అంటే మనం తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈరోజు కూడా మనం శ్రీమతి గ్రీష్మ గారిని రిక్వెస్ట్ చేసాం. మేడం గారికి కూడా చాలా పనులు ఉన్నాయి. ఒక విధంగా ఏంటంటే ఈరోజు కొంత రిస్క్ తీసుకునే వచ్చారు. అంటే చాలా రిస్క్ అనమాట.
రిస్క్ తీసుకొని ఇక్కడికి మన కోసం ఇచ్చారు. కాబట్టి మేడం రావడం కొంచెం అనివార్యకరం వల్ల లేట్ అయింది కూడా, అంటే ఈ సర్దుబాటు చేసుకొని రావడం లేట్ అయిన దానివల్ల నేనే స్వయంగా తిప్పారపాడు క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి మేడం తీసుకొచ్చాను అనమాట. దానివల్ల కొంచెం ప్రోగ్రామ్. గూడూరు మండలం అలిమిలి కుందకూరు కనుమరామయ్యకొండపై వెలిసి ఉన్న శ్రీ 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 లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సంతర్పణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.